ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మేనిఫెస్టోలో ఎవరిది పై చేయి, ఇందులో ఏముంది అనేది చూద్దాము. మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, సో చూద్దాము ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. 7 విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టో రెడీ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ఈ 2 పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ న్యాయపత్ర పేరుతో, బీజేపీ సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాయి. ఈ 2 మేనిఫెస్టోల్లో ఏమున్నాయో తెలుసుకుందాం. సంకల్ప పత్ర వర్సెస్ న్యాయపత్ర. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. మోదీ గ్యారంటీ క్యాప్షన్తో బీజేపీ సంకల్ప పత్ర విడుదల చేయగా, మహిళలు, యువత, నిరుపేదలకు, రైతులు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ న్యాయపత్రం రూపొందించింది. అయితే యువత కోసం 2 పార్టీలు యువతను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో పేపర్ లీక్లను వ్యతిరేకంగా చట్టాలను చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేశామని, స్టార్టప్లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మద్దతుగా ముద్ర రుణాలను పరిమితిని పెంచుతామని బీజేపీ పేర్కొంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువ న్యాయ్ కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు యువకుల కోసం రైట్ టు అప్రెంటిస్షిప్ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ భాగాల్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. సిటిజన్ల కోసం 2 పార్టీలు తమ మేనిఫెస్టో వివిధ హామీలు ఇచ్చాయి. 70 ఏళ్ల పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు అందిస్తామని తెలిపింది. తీర్థయాత్రలు చేపట్టే సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కఠినంగా అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద పెన్షన్ను 1000 రూపాయలకు పెంచుతామని చెప్పింది. సీనియర్ సిటిజన్లకు ప్రజా రవాణాల్లో ప్రయాణ రాయితీలను పునరుద్ధరణ చేస్తామని తన మేనిఫెస్టోలో తెలిపింది. రైతుల కోసం. దేశంలో రైతులు కీలకమైన ఓట్ బ్యాంకుగా ఉన్నారు. దీంతో ఈ వర్గాన్ని ఆకట్టుకునేందుకు 2 పార్టీలు ప్రయత్నించాయి. వ్యవసాయాన్ని, సాంకేతికను జోడించడంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర పెంచుతామని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. వ్యవసాయ ఫైనాన్స్పై శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మహిళల కోసం ఏం చేస్తారంటే, మహిళలకు చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును క్రమపద్ధతిలో అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళా సాధికారికత సాధించే దిశగా గ్రామీణ మహిళలను లక్షాధికారులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపింది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు షరతులు లేకుండా ఏడాదికి ₹1,00,000 నేరుగా ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. 2025 నుంచి మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 50% రిజర్వేషన్లు, ప్రతి జిల్లాలో కనీసం ఒక సావిత్రిబాయి పులే హాస్టల్తో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది. ఆరోగ్యం కోసం. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఏఐఐఎంఎస్ నెట్వర్క్ను బలోపేతం చేయడంతో పాటు బలమైన సంరక్షణ కోసం పీఎం అభిమ్ను విస్తరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. తక్కువ ధరకే మందులు అందించేందుకు దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలను విస్తరిస్తామని తెలిపింది. ట్రాన్స్జెండర్ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం 25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలు పొందే విధంగా బీమా పథకం అమలు. పబ్లిక్ హెల్త్ సెంటర్లోని అన్ని పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. 2 పార్టీలు అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా తమ మేనిఫెస్టోల పథకాలు పొందుపరిచాయి. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.